రైతుల శ్రేయస్సు కోరుకునే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ మంత్రి హరీష్ రావు చిత్తశుద్ది లేకుండా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం కొండలు గుట్టలకు రైతు బంధు ఇచ్చిందని, కానీ తమ ప్రభుత్వం నిజమైన రైతులకు, నిజమైన వ్యవసాయ భూములకు రైతు బంధు ఇస్తోందని తెలిపారు. ఆగస్టులో రైతు రుణమాఫీ చేస్తామని, హరీష్ రావు రాజీనామాకు సిద్ధంగా ఉండాలని సూచించారు ఆది శ్రీనివాస్. ప్రభుత్వం ప్రతినిత్యం రైతులకు అండగా ఉంటుంది. రైతు శ్రేయస్సును కోరే ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్ అన్న మాట సందర్భంగా చెబుతూ అధికారంలోకి రాగానే రైతుల శ్రేయస్సు కొరకు రైతులకు అండగా ఉండడానికి అనేక ప్రణాళికను రైతు బంధు ఎప్పుడు ఇస్తారని చెప్పి గగ్గోలు పెట్టినటువంటి ఈ బీఆర్ఎస్ గాని బీజేపీ గాని కనువిప్పు కలిగే విధంగా 68 లక్షల మంది రైతులకు వాళ్ళ భాషలో రైతు బంధును 69,86,519 మంది రైతులకు 7,625 కోట్లు ఇప్పటికే మేము ఇవ్వడం జరిగింది. నిజంగా వీళ్ళకు చిత్తశుద్ధి ఉంటే 2022-2023 సంవత్సరంలో వీళ్ళు రైతు బంధు వేసినటువంటిది చూస్తే ఈ రోజు 10వ తారీఖు ఇంకెప్పుడు ఇస్తారు అని చెప్పి గాయ చేయడం హరీష్ రావు మానుకోవాల్సింది కోరుతున్నాం. నిజంగా మీకు చిత్తశుద్ధి రైతులకు ఉంటే మీ ముఖ్యమంత్రి గారు అప్పటి మీ మామ గారిని ఆ సంవత్సరాలు ఎందుకు ఒప్పించి ఈ ఆయిట్ మూడే ముందు ఎందుకు మీరు ఇప్పించలేకపోయారని చెప్పడానికి సమాధానం ఏం చెప్తారని అడుగుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వెంచర్లకు అందులో తీసిన దారులు కూడా ఇచ్చారు. కొండలకు గుట్టలకు ఏదైతే ఇచ్చారో అది ఈ ప్రభుత్వం ఇవ్వదలుచుకోలేదు. రైతుకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పినాం, రుణమాఫీ చేసి తీరుతామని కూడా మాట మేము ఎన్నికల ముందే చెప్పినాం. హరీష్ రావు కొత్త డ్రామా. ఎన్నికలకు ముందు రైతుకు రుణమాఫీ చేస్తే నా రాజీనామాను ఆమోదించని చెప్పని ఇక్కడికి వెళ్లి ఏదో షరతుతో కూడిన లేఖనిచ్చిన సందర్భంలో మేము అన్నవారు. షరతుతో కూడిన లేఖ కాదు, మీరు స్పీకర్ గారు ఫార్మెట్ లో మీ రాజీనామా పత్రాన్ని అందజేయండి. ఆగస్టు 31వ తేదీ లోపల మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేసి తీరుతాడు. ఆ రోజు మీరు